ఓకే, స్క్రీన్ షేర్ అవుతుంది, ఒకసారి కన్ఫర్మ్ చేయండి అమ్మా. మెటీరియల్ షేర్ చేస్తున్నాను, స్క్రీన్ షేర్ అవుతుందా? ఓకే, గుడ్. నిన్న ఎక్కడ ఏం చెప్పుకున్నాం? ఆడియో వినిపిస్తుందిగా ఆన్లైన్ వాళ్ళకి? ఓకేగా, స్టార్ట్ చేస్తున్నాం. చెప్పండి, ఏం చెప్పుకున్నాం? మా కంపెనీ గురించి ఎగ్జాంపుల్ చెప్పానా? ఓకే, పూర్తిగా ఫుల్ క్లాస్ నిన్న ఏం చెప్పుకున్నా ఒకసారి రివైజ్ చేస్తే అది కంటిన్యూషన్గా మనం వెళ్ళిపోదాం. ఎవరో ఒక్కొక్కళ్ళు ఎవరైనా, గర్ల్స్లో ఒకళ్ళు చెప్పండి, బాయ్స్లో ఒకళ్ళు చెప్పండి. చెప్పండి, పర్లేదు. ఒకళ్ళు చెప్పండి, కూర్చొని చెప్పండి, పర్లేదు. ఓకే, కాస్ట్ గురించి చెప్పుకున్నాం. ఇంకా ఏంటి కాస్ట్ అంటే ఏంటి? ఎక్స్పెన్సెసా? ఎక్స్పెన్సెస్ కాస్ట్ ఒకటేనా? ఓకే, క్లారిటీ వచ్చిందా దాని గురించి? ఏమైనా డౌట్ ఉందా? ఓకే, నెక్స్ట్ కాస్ట్ తర్వాత కాస్టింగ్ అంటే ఏంటి? అసెర్టైన్ అంటే క్యాలిక్యులేట్ చేయటం అని, మెజర్ చేయటం. ఓకే, నెక్స్ట్ వినిపిస్తుందా నా వాయిస్? అస్సలకి వినపడట్లేదా ఇప్పుడు? ఓకే, చెప్పండి. కాస్ట్ అకౌంటింగ్ అంటే కొంచెం ముందుకు రండి, లేకపోతే బ్యాక్ కూర్చున్న వాళ్ళు కొంచెం ముందుకు రండి. కాస్ట్ అకౌంటింగ్ అంటే కాస్ట్ ప్రిపేర్ చేసే వాళ్ళని కాస్ట్ మెథడాలజీని మనం కాస్ట్ అకౌంటింగ్ అంటున్నాం. ఓకే, దెన్ యాక్టివిటీ లెవెల్ అని చెప్పుకున్నాం నిన్న. ఒకసారి ఈ యాక్టివిటీ లెవెల్ అనేది గుర్తుంచుకోండి. ఈరోజు టాపిక్లో కూడా దాని గురించి మళ్ళీ మ్యాచ్ చేసుకుందాం. మనం చెప్పే కాన్సెప్ట్లో మ్యాచ్ చేద్దాం. నెక్స్ట్ ఇంకా లెవెల్స్ చెప్పుకున్నాం, ఏ లెవెల్స్ ఉంటాయి, ఎక్కడ ఎలా ఉంటుందనేది చెప్పుకున్నాం. ఓకేనా? నెక్స్ట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ గురించి చెప్పుకున్నాం. అంతేనా నేను చెప్పుకుంది? ఇంకేమైనా ఉందా ఎక్స్ట్రా? ఎగ్జాంపుల్ చెప్పాం. ఏం ఎగ్జాంపుల్ చెప్పాం? ఓకే, రైట్. టేబుల్ గురించి చెప్పాం కదా. టేబుల్కి నిన్న ఏదో యూజ్ చేసినట్టున్నాం. రా మెటీరియల్స్, లేబరు, ఫ్యాక్టరీ అన్నాం, అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అన్నాం, సెల్లింగ్ అండ్ అడ్వర్టైజ్మెంట్ డిపార్ట్మెంట్ అన్నాం. ఇట్లా ఇవన్నీ చెప్పాను నిన్న, అంతేగా? ఓకే, ఈరోజు ఆ ఎగ్జాంపుల్ కొంచెం సేపు పక్కన పెడదాం. ఆ ఎగ్జాంపుల్తో మ్యాచ్ చేస్తాను ఇదే టాపిక్ని మొత్తాన్ని. కాస్ట్లు ఎన్ని రకాలుగా ఉంటాయి? హౌ మెనీ టైప్స్ ఆఫ్ కాస్ట్? 3, 4, 3. ఓకే, మెయిన్గా అయితే 2. ఓకే, ఏమేమి ఉంటాయి? ఫిక్స్డ్ కాస్ట్, కాస్ట్. ఓకే, ఎన్ని టైప్స్ ఉంటాయి? ఎఫ్సి, వేరియబుల్ కాస్ట్. ఫిక్స్డ్ కాస్ట్ అండ్ వేరియబుల్ కాస్ట్. ఏంటి ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఏంటి? ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఏంటి? ఫిక్స్డ్ కాస్ట్ ఒక ప్రోడక్ట్ని తయారు చేస్తున్నాం, మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అనేది మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం, బాగానే ఉంది.
ఓకే ఆ కాస్ట్లో ఫిక్స్డ్గా ఉంటుంది వేరియబుల్గా ఉంటుంది సార్ అన్నారు. ఏంటి అసలు ఆ ఫిక్స్డ్ అంటే ఏంటి? ఏదన్నా ఫిక్స్డ్ అంటే ఏమైనా ఉంటుందా అక్కడ? స్పెషల్ ఏమైనా ఉంటుందా? ఫిక్స్డ్ అంటే ఏంటి? ఏదైనా ఎగ్జాంపుల్ చెప్పగలరా ఫిక్స్డ్కి? మిషనరీ, డిప్రిసియేషన్, ఇంకా మిషనరీ అనేది ఫిక్స్డా? శాలరీస్ ఎవరికి? ఓకే, ఇంకా ఇంకా చెప్పండి, పర్లేదు, ఆలోచించండి. మీరు ఎంత అనాలిసిస్ చేస్తే, ఎంత ఆలోచిస్తే అంత బాగుంటుంది క్లాస్. థింక్ చేయండి. ఇన్సూరెన్స్, ఓకే, ఇంకా అడ్వర్టైజ్మెంట్ అనేది ఫిక్స్డ్ కాదనుకుంటా, ఎందుకంటే చేంజ్ అవుతుంది ఇది. ఈరోజు నేను అడ్వర్టైజ్మెంట్ చేస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ మంత్ అడ్వర్టైజ్మెంట్ చేయకపోవచ్చు. నా బ్రాండింగ్ బాగా పబ్లిసిటీ మంచి గుడ్ విల్ వచ్చింది అనుకోండి, నేను పబ్లిసిటీ ఆపేస్తాను. సో ఇట్స్ ఎ వేరియబుల్, చేంజ్ అవుతుంది కదా. ఈ మంత్లో ఉన్న కాస్ట్ అనేది నెక్స్ట్ మంత్లో ఇంకా అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. నెక్స్ట్ ఇంకా రెంట్ ఫిక్స్డేనా? ఎవ్రీ మంత్ ఒకటే రెంట్ పే చేస్తామా, లేకపోతే చేంజ్ అవుతుంటుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్లాస్ రూమ్ ఉంది, మనం రెంట్ పే చేస్తున్నాం అనుకుందాం. ఎంత పే చేస్తున్నాం? ఈ క్లాస్ రూమ్కి ఎవ్రీ మంత్ ఒకటే రెంట్ పే చేస్తాం, అంతేనా? చేంజ్ అవుతుందా? ఫిక్స్డ్ అంటే ఒక ఫిక్స్డ్గా మనం మంత్లీ ఒక ఫిక్స్డ్గా ఒకటే అమౌంట్ని పే చేయడానికి ఫిక్స్డ్ కాస్ట్ అంటున్నాం. సో ఆ పర్టికులర్ ప్రోడక్ట్కి రెంట్ అనేది ప్రోడక్ట్ తయారు చేయడానికి యూజ్ అవుతుందా? మనకి యూజ్ అవ్వదు, కానీ ఇండైరెక్ట్గా దాని ఎఫెక్ట్ అనేది ఆ కాస్ట్ మీద ఇంటర్ అవుతుంది. సో అలాంటి కాస్ట్ని రెంట్. శాలరీస్ కూడా ఉంటుంది. శాలరీస్ అనేది మనం ఎవరికి ఇస్తాం? స్టాఫ్కి ఇస్తాం. కానీ ఆ ప్రోడక్ట్కి ఎక్కడైనా ఎఫెక్ట్ అవుతుందా? శాలరీ ఇవ్వకపోతే ప్రోడక్ట్ ఆగిపోతుందా మ్యానుఫ్యాక్చరింగ్? ఇప్పుడు రా మెటీరియల్ లేదంటే మనం టేబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి ఆగిపోతుంది. అంతేగాని శాలరీ ఇవ్వకపోతే ప్రోడక్ట్ ఆగిపోతుందా? కానీ ఇండైరెక్ట్గా దాని ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో శాలరీస్. ఇన్సూరెన్స్ అన్నారు. ఇన్సూరెన్స్ అనేది ఈ ఇయర్లో మనం పే చేస్తాము, బాగానే ఉంటుంది. కానీ నెక్స్ట్ ఇయర్ అనేది అదే అమౌంట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో అది చేంజ్ అవ్వచ్చు. ఈరోజు 14,000 పే చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఇయర్లో 14,000 పే చేసాం ఫర్ ద మిషనరీకి సంబంధించి ఇన్సూరెన్స్ 14,000 పే చేసాం. నెక్స్ట్ ఇయర్ 18 అవ్వచ్చు. చేంజెస్ అనేది వస్తుంటాయి దాంట్లో. సో ఒకసారి మెటీరియల్లో చూద్దాం. ఈ ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్కి సంబంధించి ఏం ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఓకే, తర్వాత చూద్దాం. ముందు కాస్ట్లో దీని టాపిక్లోకి వెళ్దాం. ఓకే, ఫిక్స్డ్ కాస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 100 టేబుల్స్ తయారు చేయాలనుకుంటున్నా. 100 టేబుల్స్. ఓకే, హౌ మెనీ టేబుల్స్? 100 టేబుల్స్. హౌ మెనీ అనే క్వాంటిటీని ఏమంటాం మనం ఇక్కడ? ఏ విధంగా మెన్షన్ చేసుకుంటాం, మెజర్ చేస్తాం? యూనిట్స్లో మెజర్ చేస్తాం. సో 100 యూనిట్స్ నేను ప్రొడ్యూస్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే, యూనిట్స్. వేరియబుల్ కాస్ట్. ఆ టేబుల్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఒక 500 వేరియబుల్ కాస్ట్ అనుకుందాం. వేరియబుల్ కాస్ట్ అంటే చేంజెస్ అవుతాయి, ఫ్లక్చువేటింగ్ అంటే ఇంకర్ అవుతూ ఉంటాయి, కానీ చేంజెస్ అవుతాయి. ఈ రోజు ఉన్న ప్రైస్ అనేది రేపు ఉండకపోవచ్చు. ఓకేనా? అంటే వేరియబుల్ అంటే చేంజ్, ఫ్లక్చువేటింగ్. సో వేరియబుల్ కాస్ట్. ఇక్కడ మీరు ఈ గుర్తుపెట్టుకోండి, టోటల్ వేరియబుల్ కాస్ట్, టోటల్ ఫిక్స్డ్ కాస్ట్,
ఓకే, ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్. ఓకేనా, 100 యూనిట్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం. వేరియబుల్ కాస్ట్ వచ్చేసరికి పర్ యూనిట్కి 500 రూపీస్ వేరియబుల్ కాస్ట్, రైట్. 100 ఇంటూ 500 ఎంత అవుతుంది? సారీ, హండ్రెడ్ ఇంటూ 500 50K. నెక్స్ట్ 500 యూనిట్స్ని ప్రొడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాం, 1000 యూనిట్స్ని ప్రొడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాం. చెప్పండి. 500 ఇంటూ 500, 1000 ఇంటూ 500, 5L. ఓకేనా. నెక్స్ట్ ఈ యూనిట్స్ ప్రొడ్యూస్ చేయడానికి నా ఫిక్స్డ్ కాస్ట్ అంటే నేను ఇక్కడ రెంట్ని తీసుకుంటున్నాను, ఇంకేం తీసుకోవట్లేదు. ఓన్లీ ఫిక్స్డ్ కాస్ట్లో ఇప్పుడు రెంట్ ఒక్కటే తీసుకుంటున్నా. రెంట్ 1 lakh రూపీస్. ఎంత? 500 యూనిట్స్ ప్రొడ్యూస్ చేసినా కూడా ఫిక్స్డ్ కాస్ట్ ఎంత అవుతుంది? ఏమైనా చేంజ్ అవుతుందా? 1000 యూనిట్స్కి ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ ఎలా వస్తుంది? ఫిక్స్డ్ కాస్ట్ ఎంత? 1 lakh, 100 యూనిట్స్. టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ బై నెంబర్ ఆఫ్ యూనిట్స్, అంతేగా? కరెక్టేనా? నెక్స్ట్ ఓకే, 1 lakh బై 100 యూనిట్స్ ఎంత అవుతుంది? 1000 రూపీస్. 1 lakh బై 500 200, 1 lakh బై 1000. ఇది ఓకేగా? ఇప్పుడు చూడండి, ఓకే ఒక నిమిషం. ఓకేనా? ఇప్పుడు ఓకేనమ్మా? ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ రాదమ్మా. ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ అనేది ఈ మంత్లో ఫర్ ఎగ్జాంపుల్ 10,000 వచ్చింది అనుకోండి, నెక్స్ట్ మంత్ చేంజ్ అవ్వచ్చు కదా. ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ అనేది ఫిక్స్డ్ కిందకి రాదు, వేరియబుల్ కిందకే వస్తుంది. మిషనరీ రెంట్ అనేది మనం మిషనరీని మ్యాక్సిమం పర్చేస్ చేస్తాము, మిషనరీ అనేది రెంట్కి తీసుకోము. ఒకవేళ రెంట్కి తీసుకుంటే దాని రెంట్ కూడా మనకి ఫిక్స్డ్ కాస్ట్ కింద ట్రీట్ చేసుకోవచ్చు. ఓకే, ఆడియో క్లియర్గా ఉందా? ఆన్లైన్ ఒకసారి కన్ఫర్మ్ చేయండి అమ్మా. ఓకే, యూనిట్స్ పెరుగుతున్నాయి, వేరియబుల్ కాస్ట్ ఏమవుతుంది? టోటల్ వేరియబుల్ కాస్ట్ ఏమైంది? ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, వేరియబుల్ కాస్ట్కి కాన్స్టెంట్గా ఉందా పెరుగుతుందా? వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ అనేది ఎట్లా ఉంటుంది? కాన్స్టెంట్గా ఉంటుంది. వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఎలా ఉంటుంది? మనం ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేసుకున్నా కూడా సేమ్ ప్రైస్ 500 అంటే 500 దాని మీద స్పెండ్ చేస్తున్నాం, కానీ ఎక్కువ స్పెండ్ చేస్తున్నామా? లేదు. అంటే కాన్స్టెంట్గా మనకి వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. ఇప్పుడు టోటల్ వేరియబుల్ కాస్ట్ ఏమవుతుంది? చేంజ్ అవుతుంది. ఎలా? హౌ? డైరెక్ట్ ప్రపోర్షనేట్లో. యూనిట్స్ పెరిగినాయి అంటే వేరియబుల్ కాస్ట్, టోటల్ వేరియబుల్ కాస్ట్ కూడా మనకి ఇంక్రీజ్ అవుతుంది. సో టోటల్ వేరియబుల్ కాస్ట్ డైరెక్ట్ ప్రపోర్షన్లో అది చేంజ్ అయితే ఇది చేంజ్ అవుతుంది, ఇది తగ్గితే అది కూడా తగ్గుతుంది. నెక్స్ట్ ఫిక్స్డ్ కాస్ట్, టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ కాన్స్టెంట్గా ఉంటుంది, రైట్. ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్
ఇక్కడ చూద్దాం. యూనిట్స్ 100 ఉన్నప్పుడు ఫిక్స్డ్ కాస్ట్ ఎంత అయింది? వినిపిస్తుందా? ఓకే, 100 యూనిట్స్ ఉన్నప్పుడు ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ ఎంత అయింది? 1000. 500 అయినప్పుడు 200. 1000 ఉన్నప్పుడు సో ఏమవుతుంది? ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ అనేది చేంజ్ అవుతుంది. ఎట్లా? హౌ? ఇన్వర్స్ ప్రపోర్షన్లో. అంటే యూనిట్స్ పెరిగినప్పుడు ఫిక్స్డ్ కాస్ట్ అనేది పెరుగుతుంటుంది. ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ ఇన్వర్స్ ప్రపోర్షన్లో చేంజ్ అవుతుంది. సో ఇక్కడ కాన్స్టెంట్గా ఏమేమి ఉన్నాయి? కాస్ట్, ఫిక్స్డ్ కాస్ట్, టోటల్ ఫిక్స్డ్ కాస్ట్, టోటల్ వేరియబుల్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్, సారీ ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్. కనపడట్లేదా? చెప్పండి. ఇప్పుడు మనం చెప్పుకున్నాయి టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ అనేది ఏమవుతుంది? యూనిట్స్ చేంజ్ అయినప్పుడు కాన్స్టెంట్గా ఉంటుంది. టోటల్ వేరియబుల్ కాస్ట్ ఎలా? డైరెక్ట్ ప్రపోర్షన్లో చేంజ్ అవుతుంది. వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ కాన్స్టెంట్. ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ ఇన్వర్స్ ప్రపోర్షన్. సో ఈ 4 అనేది ఎప్పుడు ఒకేలా ఉంటాయా? ఎప్పుడు ఇదే రూల్స్ ఫాలో అవుతాయా? ఏమైనా రూల్స్ చేంజ్ అవుతుంటాయా ఎప్పుడైనా? సేమా? కన్ఫామా? ఓకే, సేమ్ అన్నారు కదా. ఒక్క నిమిషం. ఇప్పుడు మనం క్లాస్ రూమ్ ఎగ్జాంపుల్స్కి వద్దాం. మన క్లాస్ రూమ్ కెపాసిటీ 50 మెంబర్స్. నార్మల్గా మా క్లాస్ రూమ్ కెపాసిటీ 50 మెంబర్స్. 30 మెంబర్స్ ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్. 30 మెంబర్స్ ఉన్నప్పుడు నా ఫిక్స్డ్ కాస్ట్ ఎంత? ఫర్ ఎగ్జాంపుల్ 50,000 అనుకుందాం. నేను ఈ క్లాస్ రూమ్కి నేను రెగ్యులర్గా పే చేసే ఫిక్స్డ్ కాస్ట్ అనేది 50,000 రూపీస్. ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? 30 ఉన్నప్పుడు నేను 50 పే చేస్తున్నా. 40 50 పే చేస్తాం. మ్యాక్సిమం లెవెల్కి రీచ్ అయ్యాం, 50కి రీచ్ అయ్యాం. రిలవెంట్ రేంజ్ 50,000 పే చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఇయర్ మన రిజల్ట్ బాగా వచ్చింది. మీరందరూ ఒక్కసారిగా మొత్తం అందరూ పాస్ అయిపోయారు. అటెంప్ట్ మంచి పబ్లిసిటీ వచ్చింది. ఒక్కసారిగా 100 అయింది కెపాసిటీ. అప్పుడు ఇదే క్లాస్ రూమ్లో నేను 100 మెంబర్స్ని కూర్చోపెట్టలేను కదా. సో అప్పుడేం చేయాలి? ఇంకొక క్లాస్ రూమ్ అనేది తీసుకోవాలి, ఇంకొక బిల్డింగ్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. సో అప్పుడేమవుతుంది? ఫిక్స్డ్ కాస్ట్ కూడా చేంజ్ అవుతుంది. ఎప్పుడు? మన రిలవెంట్ రేంజ్ అని ఒకటి ఉంది. ఆ రిలవెంట్ రేంజ్ని క్రాస్ చేసినప్పుడు ఈ ఫిక్స్డ్ కాస్ట్ అనేది మనకి చేంజ్ అవుతుంది. ఓకేనా? సో ఈ రూల్స్ అనేది నార్మల్ రిలవెంట్ రేంజ్ లో ఉన్నప్పుడు, బిలో ఉన్నప్పుడు పాస్ అవుతాయి. కాదు రిలవెంట్ రేంజ్ని క్రాస్ చేసామనుకోండి ఏమవుతుంది? ఫిక్స్డ్ కాస్ట్ కూడా రూల్స్ కూడా చేంజ్ అవుతాయి. ఓకేనా? ఒకసారి ఈ ఎగ్జాంపుల్ని నోట్ చేసుకోండి. ఎగ్జాంపుల్ కింద మనం రాసిన కాన్స్టెంట్ అవి ఒకసారి నోట్ చేసుకోండి. కనిపిస్తుందా? పెద్దది చేయమంటారా? నోట్స్ ఏం లేదా? నోట్స్లు ఉన్నాయా? ఆన్లైన్ వాళ్ళు కూడా ఒకసారి ఇది నోట్ చేసుకోండి అమ్మా. ప్రెజెంట్ ఎక్కడ వేరే నోట్స్లోనే ఎక్కడొక్కడ నోట్ చేసుకోండి. తర్వాత రేపటి నుంచైనా వేరే నోట్స్ ఒకటి పెట్టుకోండి కాస్టింగ్కి.
రేపు నెక్స్ట్ నుంచి అన్ని ప్రాబ్లమ్సే వస్తాయి. కాస్ట్ షీట్ స్టార్ట్ అయిందంటే కాస్ట్ షీట్ ప్రాబ్లమ్సే ఉంటాయి. మార్జినల్ కాస్టింగ్, మెటీరియల్ కాస్టింగ్, లేబర్ కాస్టింగ్ మొత్తం ప్రాబ్లమ్సే ఉంటాయి. ఇది కాస్ట్ బిహేవియర్ అంటాం మనం. ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్ అనేది బిహేవియర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి కాస్ట్ బిహేవియర్ అంటాం. ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఫిక్స్డ్ బిహేవియర్, వేరియబుల్ కాస్ట్ అంటే చేంజెస్ బిహేవియర్. సో అందుకని చెప్పి కాస్ట్ బిహేవియర్. ఈ టాపిక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ టాపిక్ ఎందుకు చెప్తాను, రేపు నెక్స్ట్ మార్జినల్ కాస్టింగ్ అన్న టాపిక్ వస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. వీటి మీదే ఉంటాయి మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ అన్ని. ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్, ప్రాఫిట్. ఉంది ఆల్రెడీ. ఆల్రెడీ టాపిక్ ఉందా మీ దగ్గర? ఓకే. ఈ పైన ఇచ్చిన ఎగ్జాంపుల్ నోట్ చేసుకోండి. కింద కాన్స్టెంట్ అవి రాసాం కదా, అది మీరు ఓన్గా ట్రై చేయండి. ఇవే ఫిగర్స్ వేసుకోవాలని ఏం రూల్ లేదు. మీకు నచ్చిన ఫిగర్స్ వేసుకోండి. వేరియబుల్ కాస్ట్ 5 రూపీస్ వేసుకోండి, లేదా 50 రూపీస్ వేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. కింద చార్ట్ కూడా డ్రా చేసుకోండి. కాన్స్టెంట్ ఇది మీరు ఓన్గా ట్రై చేయండి. ఇది పైన మీరు రాసుకున్న ఎగ్జాంపుల్ని బేస్ చేసుకొని ఇది ఓన్గా ట్రై చేయండి. ఒక 2 మినిట్స్ పడుతుంది అంతే, ట్రై చేయండి. అంటే మీరు అనాలిసిస్ చేస్తే మీకు వస్తుంది కదా, అందుకు. అయిపోయిందా? కంటిన్యూ చేద్దామా? సో నా ఆన్లైన్ వాళ్ళు కన్ఫర్మ్ చేయండి అమ్మా. అయిపోయిందా? నోట్ చేసుకున్నారా? కన్ఫర్మ్ చేయండి ఒకసారి. ఓకే. రైట్. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఓకే, యాక్టివిటీ లెవెల్ అంటే అర్థమైందిగా మనకి. యాక్టివిటీ లెవెల్ అంటే ఇందాక ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్స్లో కూడా ఫిక్స్డ్ కాస్ట్ కోసం మనం కంపేర్ చేసినప్పుడు మన రూమ్ కెపాసిటీ ఎంత అనుకున్నాం?
50, 30 మెంబర్స్ ఆక్యుపై చేశారు అనుకుందాం. యాక్టివిటీ లెవెల్ ఎంత? 30. రిలవెంట్ రేంజ్ ఎంత? 50. మ్యాక్సిమం లెవెల్ అన్న రిలవెంట్ రేంజ్ అన్న ఒకటేనా? ఏమైనా డౌట్ ఉందా దీంట్లో? మ్యాక్సిమం రేంజ్, రిలవెంట్ రేంజ్, ఈ రెండిట్లో ఏదైనా డౌట్ ఉందా? ఓకేగా? ఇప్పుడు దాకా చెప్పిన వరకు ఏమైనా డౌట్లు ఉన్నాయా నిన్న క్లాస్లో కానీ ఈరోజు క్లాస్లో కానీ? ఓకే, నెక్స్ట్ కాస్ట్ క్లాసిఫికేషన్. కాస్ట్ని ఎన్ని రకాలుగా క్లాసిఫై చేస్తాం, ఎన్ని మెథడ్స్లో క్యాలిక్యులేట్ చేస్తాం, ఇవి చూద్దాం. ఈ చార్ట్ చూసే ముందు మనం ఒక్కొక్క టాపిక్ చెప్పుకుంటూ చార్ట్ని మ్యాచ్ చేసుకుందాం. నెక్స్ట్, సో ఇక్కడ ఫస్ట్ ఎక్స్పైర్ కాస్ట్, అన్ఎక్స్పైర్డ్ కాస్ట్. అసలు ఏంటి ఎక్స్పైర్ అంటే ఏంటి? ఎక్స్పైర్ చెప్పండి గర్ల్స్, మీ సైడ్ ఎవరు చెప్పట్లేదు. ఇన్వాల్వ్ అవ్వండి. మీరు ఎంత ఇన్వాల్వ్ అయితే మీకు కూడా అంత కాన్సెప్ట్ వస్తుంది. ఎక్స్పైర్ అంటే ఏంటి? నార్మల్ టెర్మినాలజీలో చెప్పండి ఎక్స్పైర్ అంటే, తర్వాత మనం కాస్టింగ్ వర్డింగ్లోకి వెళ్దాం. నార్మల్ టెర్మినాలజీలో ఎక్స్పైర్ అంటే ఏంటి? కాస్టింగ్లోకి వద్దు, నార్మల్ టెర్మినాలజీ. ఎక్స్పైర్ అయిపోయింది అంతేగా, ఫినిష్, కంప్లీటెడ్, ఎక్స్పైర్డ్, కరెక్టే కదా? సో ఇక్కడ కూడా అంతే చూడండి, ఎక్స్పైర్డ్ కాస్ట్, అన్ఎక్స్పైర్డ్ కాస్ట్. నేను ఇప్పుడు ఒక 100 యూనిట్స్ ప్రొడ్యూస్ చేద్దాం అనుకుంటున్నా. 100 యూనిట్స్ కెపాసిటీ ప్రొడ్యూస్ చేద్దాం అనుకుంటున్నా. 100 యూనిట్స్ కెపాసిటీలో 60 యూనిట్స్ ఆల్రెడీ సేల్ చేసేసా. ఒక 40 యూనిట్స్ అనేది ఇంకా సేల్ చేయాలి, పెండింగ్, నా దగ్గర పెండింగ్లో ఉంది. ఈ 60 యూనిట్స్కి సంబంధించి నేను కొంత కాస్ట్ని స్పెండ్ చేశాను ఆల్రెడీ. ఏం కాస్ట్ స్పెండ్ చేశాను? మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్, మెటీరియల్ కాస్ట్ అయితేనేమి, లేదంటే అడ్మినిస్ట్రేషన్ అయితేనండి, అన్ని ఎలాంటి కాస్ట్, వేరియబుల్ కానివ్వండి, ఫిక్స్డ్ కానివ్వండి, నేను ఇక్కడ ఆల్రెడీ 60 యూనిట్స్కి సంబంధించి స్పెండ్ చేశాను. ఈ 60 యూనిట్స్ ఆల్రెడీ సేల్ చేసేసా. అంటే సేల్ చేయడం అంటే నాకు ఆల్రెడీ రికవరీ కూడా అయిపోయింది. అంటే అంతవరకు టాస్క్ అనేది ఏమవుతుంది? కంప్లీట్, అంతే కదా? అన్ఎక్స్పైర్డ్ అంటే 40 యూనిట్స్ ఉంది. ఆ 40 యూనిట్స్కి నాకు ఇంకా మనీ రాలేదు, రికవరీ అవ్వలేదు. దాన్ని అన్ఎక్స్పైర్డ్ కాస్ట్ అంటాం. ఈ అన్ఎక్స్పైర్డ్ కాస్ట్లో దీన్ని ఇంకొక వర్డింగ్ మనం ఏమనొచ్చు? క్లోజింగ్ స్టాక్ అనొచ్చు. క్లోజింగ్ స్టాక్ అనేది అన్ఎక్స్పైర్డేగా, మన హ్యాండ్స్లో ఉంది, ఇంకా అది మనం సేల్ చేయలేదు. కానీ ఇక్కడ ఒక లాజిక్ ఏంటంటే, ఎక్స్పైర్డ్ కాస్ట్కి కాస్ట్లు మనం ఏదైతే స్పెండ్ చేసామో ఆ కాస్ట్ మొత్తం రికవరీ అయినట్టు. అన్ఎక్స్పైర్డ్ కాస్ట్కి మనకి ఆ కాస్ట్ అనేది రికవరీ అవ్వలేదు. ప్రాఫిట్ ఎప్పుడు వస్తుంది? ప్రాఫిట్ని కూడా క్యాలిక్యులేట్ చేసుకోవాలా? ఇక్కడ నా ట్రిక్ ఏంటంటే, మనకి ఫర్ ఎగ్జాంపుల్ సెల్లింగ్ ప్రైస్ కాస్ట్ వచ్చేసరికి 100 రూపీస్. కాస్ట్ ఎంత? నా సేల్ ప్రైస్ వచ్చేసరికి 150. 60 యూనిట్స్ని నేను 150కి సేల్ చేశాను. ఎంత? 150కి సేల్ చేశాను. 15 6 జార్, ఓకే, 9000కి సేల్ చేశాను. 150 హోల్ 150 అనేది నాకు ఎక్స్పైర్ కాస్టా? ఎక్స్పైర్ కాస్ట్ ఎంత? 6000, రైట్. ఎక్స్పైర్ కాస్ట్ ఎంత? అన్ఎక్స్పైర్డ్ కాస్ట్ ఎంత? సేల్ ప్రైస్తో తీసుకోవాలా? అన్ఎక్స్పైర్డ్ కాస్ట్ కూడా సేల్ ప్రైస్తో తీసుకోవాలా? నేను ఇక్కడ 150తో సేల్ చేస్తున్నా కదా, 150 తీసుకోవచ్చా? ప్రాఫిట్ కూడా వస్తుంది కదా, తీసుకోకూడదా? సో 4000, అంతేగా? అన్ఎక్స్పైర్డ్ కాస్ట్ ఎంత? 4000. ఓకే, ఇక్కడ చూడండి, కింద ఫార్ములా ఇచ్చారు మనకి, సేల్స్ మైనస్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. COGS అంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. కాస్ట్ ఆఫ్ అంటే
కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. ఏవైతే గూడ్స్ అనేవి ప్రోడక్ట్స్ అనేవి మనం సేల్ చేసేసామో వాటికి ఇంకర్ అయిన కాస్ట్, ప్రాఫిట్తో ఇంక్లూడ్ అయిన ప్రైస్ కాదు. ప్రాఫిట్తో ఇంక్లూడ్ అయిన ప్రైస్ అయితే 150, కానీ కాస్ట్ అయితే 100. సో కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్లో వచ్చేది ఏంటిది? కాస్ట్ రావాలి, అంతే కదా. రైట్. సేల్ మైనస్ ఎక్స్పైరీ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్. మనకి ప్రాఫిట్ ఎప్పుడు వస్తుంది? సేల్స్ ఎంత? సేల్స్ ఎంత? ఎక్స్పైరీ కాస్ట్ ఎంత? ప్రాఫిట్ ఎంత? అర్థమైందా? ఇక్కడ ఇంకేం డౌట్ ఉంది? ఎక్స్పైరీ కాస్ట్, అన్ఎక్స్పైరీ కాస్ట్ అంటే ఓకే. ఇప్పుడు దీని తర్వాత టాపిక్ నిన్న చెప్పుకున్నాం కదా, ఎగ్జాంపుల్లోకి వెళ్దాం. ఏం చెప్పుకున్నాం నేను ఎగ్జాంపుల్లో? ఒకసారి ఆన్లైన్ వాళ్ళు ఆడియో వీడియో అన్ని క్లారిటీగా ఉన్నాయో చూసుకున్నాము, చెక్ చేయండి. అర్థమైందా ఇప్పుడు చెప్పిన టాపిక్? ఏమైనా డౌట్ ఉందమ్మా ఆన్లైన్ వాళ్ళకి? ఏమైనా టాపిక్ డౌట్ ఉంటే రైస్ చేయండి, ఒక 2 minutes. మీకు కూడా ఇప్పటిదాకా చెప్పిన వరకు ఏమైనా డౌట్ ఉందా? కాస్ట్ కాడి నుంచి మనం ఎక్స్పైర్డ్, అన్ఎక్స్పైర్డ్, ఫిక్స్డ్ కాస్ట్ ఇంకొకసారి చెప్పంటావా? ఓకే. ఎక్స్పైరీ కాస్ట్ అంటే ఏంటి? అన్ఎక్స్పైర్డ్ కాస్ట్ అంటే ఏంటి? ఎక్స్పైర్డ్ అంటే ఒకసారి నేను స్క్రీన్ షేర్ చేస్తాను చూడమ్మా. ఒకసారి చూడండి. ఎక్స్పైర్డ్ కాస్ట్ ఎక్స్పైర్డ్ కాస్ట్ అంటే మన కాస్ట్ వచ్చేసరికి మనం 100 రూపీస్ స్పెండ్ చేసాం. ఒక ప్రోడక్ట్ ప్రొడ్యూస్ చేయడానికి మనం స్పెండ్ చేసిన కాస్ట్ ఎంత? ఆన్లైన్ వాళ్ళు ఒకసారి రియాక్ట్ అవ్వండి. ఎంత కాస్ట్ స్పెండ్ చేసామమ్మా? కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అంటే ఏంటి? మనం ఒక ప్రోడక్ట్ని సేల్ చేయడానికి ఎంత కాస్ట్ స్పెండ్ అయింది అనేది కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. ఓకేనా? అదేవిధంగా మన కాస్ట్ ఎంత అసలుకి? ఆన్లైన్ వాళ్ళు రిప్లై ఇవ్వండి. గణేష్, ఒకసారి అన్మ్యూట్ చేయమ్మా లేకపోతే. ఓకే, మన కాస్ట్ వచ్చేసరికి 100 రూపీస్. సో నేను ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నా? నార్మల్గా నేను ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నా? 100 into 100 10,000 రూపీస్ నా ప్రొడక్షన్. ఓకే, ఈ ప్రొడక్షన్లో నేను ఎన్ని యూనిట్స్ సేల్ చేస్తున్నా? 60 యూనిట్స్ అనేది నా హ్యాండ్ నుంచి, నా కంపెనీ నుంచి కానీ నా ఫ్యాక్టరీ నుంచి కానీ బయటికి వెళ్ళిపోతుంది. నేను సేల్ చేస్తాను, నా హ్యాండ్ నుంచి వెళ్ళిపోయి సెల్లర్ దగ్గరికి వెళ్ళిపోతుంది. సెల్లర్ దగ్గరికి వెళ్ళిపోతుంది అంటే నేను ఇప్పుడు నేను 60 రూపీస్కి ప్రోడక్ట్ 100 రూపీస్కి తయారు చేశానంటే 100 రూపీస్కి ఏమి అమ్మను కదా. ఎంతకు అమ్ముతాను? ఎంతో కొంత ప్రాఫిట్ ఉండాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక షాప్కి వెళ్ళారు, ఆ షాప్కి వెళ్ళినప్పుడు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఎవరైనా మీకు ప్రోడక్ట్స్ ఇస్తారా? ఇవ్వరు కదా. సో అందుకని చెప్పి కొంచెం ప్రాఫిట్ అనేది ఇంక్లూడ్ చేసుకొని మనం సేల్ చేస్తాం. ఆ ప్రాఫిట్ ఇంక్లూడ్ అయిన ప్రైస్ ఎంత అంటే సెల్లింగ్ ప్రైస్ ఈజ్ 150. ఓకేనా? సార్ రియాక్ట్ అవ్వండి. నేను 60 యూనిట్స్ని సేల్ చేస్తున్నా. 60 యూనిట్స్ని సేల్ చేస్తున్నా అంటే ఆ 60 యూనిట్స్ ఎక్స్పైర్డ్ కాస్ట్. ఓకే, 40 యూనిట్స్ అయితే ఏవైతే నా ఫ్యాక్టరీలో నా క్లోజింగ్ స్టాక్లో రిమైనింగ్ పెండింగ్ ఉన్నాయో వాటిని అన్ఎక్స్పైర్డ్ స్టాక్ అంటున్నాం. ఓకే, అర్థమైందా? ఓకే, నెక్స్ట్ టాపిక్ వెళ్ళమంటారా? కంటిన్యూ చేయమంటారు నెక్స్ట్ టాపిక్కి? ఓకే, ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్ ఈ మన మెటీరియల్లో ఇచ్చారు చూడండి ఒకసారి.
మీ అందరికీ ఉంది కదా మెటీరియల్. ఒకసారి చూడండి, ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్ కూడా మనం చెప్పుకునే ఎగ్జాంపుల్ కాకుండా ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్ చూడండి. ఏమైంది? ఓకే చూడండి, టోటల్ పర్చేజ్ ఎంత? 10 kgs. పర్చేజ్ కాస్ట్ ఎంత? 10 × 50 = 500 మన పర్చేజ్ కాస్ట్. మనం ఎన్ని కేజెస్ సేల్ చేసేసాం? 6 kgs. ఎంతతో సేల్ చేసాం? 80. 6 8 జర్ 480. బట్ ఇదే అవుతుందా మన కాస్ట్? ఎంత అవుతుంది మన కాస్ట్? 6 × ఇంతేగా. అన్ఎక్స్పైర్డ్ ఎంత? ఓకే అంతేగా. ఇక్కడ ఏమైనా డౌట్ ఉందా? క్లియర్. దెన్ నెక్స్ట్. ఓకే నిన్న చెప్పిన ఎగ్జాంపుల్లోకి వెళ్దాం. ఏం చెప్పాను నిన్న? ఏమేమి డిపార్ట్మెంట్స్ ఉంటాయని చెప్పాను. మనం టేబుల్స్ తయారు చేసే కంపెనీలో ఉన్నాం, టేబుల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం. సో మన ప్రోడక్ట్ వచ్చేసరికి టేబుల్. ఈ ప్రోడక్ట్ మీద మనం కాస్ట్ అనేది ఇంకర్ అవుతాం. ఆ ఇంకర్ అయిన కాస్ట్ని ఏ డిపార్ట్మెంట్స్లో, నిన్న చాలా డిపార్ట్మెంట్స్ చెప్పాను. ఫ్యాక్టరీ ఉండిద్దని చెప్పాను, అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, సెల్లింగ్ డిపార్ట్మెంట్, అడ్వర్టైజ్మెంట్ డిపార్ట్మెంట్, ఇట్లా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సో ఈ డిపార్ట్మెంట్స్ అనేది చూడండి, నేను చెప్పిన ఎగ్జాంపుల్లో వచ్చిన డిపార్ట్మెంట్స్ ఇక్కడ ఉన్నాయి. అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, ఇక్కడ ఎవరు ఉంటారు? ఐ మీన్ మనకు వుడ్ టేబుల్ తయారు చేయడానికి ఉన్న లేబర్ కాకుండా శాలరీస్ తీసుకునే సూపర్వైజర్స్ కానివ్వండి, లేదంటే ఇంకా ఆఫీస్లో వర్క్ చేసే కంప్యూటర్ ఆపరేటర్స్ కానివ్వండి, ఇట్లా వీళ్ళందరూ ఎక్కడ వర్క్ చేస్తారు? బిల్లింగ్ డిపార్ట్మెంట్, పర్చేజ్ డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్, వీళ్ళందరూ వర్క్ చేసేది అకౌంట్స్ డిపార్ట్మెంట్, కాస్ట్ అకౌంటెంట్స్ అందరూ ఎక్కడ వర్క్ చేస్తారు? అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్. నెక్స్ట్ ఫ్యాక్టరీ అంటే అక్కడ ఎవరు వర్క్ చేస్తారు? నిన్న మన రా మెటీరియల్ ఉంది. రా మెటీరియల్తో ఎవరైతే మనకి ప్రోడక్ట్ని తయారు చేస్తున్నారో వాళ్ళు వర్క్ చేసే ప్లేస్ని, ఫ్యాక్టరీని మనం ఫ్యాక్టరీ కింద ట్రీట్ చేసుకుంటాం. నెక్స్ట్ సెల్లింగ్ డిపార్ట్మెంట్ అంటే సేల్స్ టీమ్, సేల్స్ చేస్తారు. సేల్స్కి సంబంధించిన కాస్ట్లన్నీ, ఇంకర్ అయ్యే కాస్ట్లన్నీ మనం సేల్స్ డిపార్ట్మెంట్లో ట్రీట్ చేసుకుంటాం. ఓకే దెన్ ఇంకొక ఎగ్జాంపుల్లోకి వెళ్దాం. అసలు ప్రోడక్ట్ కాస్ట్ ఏంది? పీరియడ్ కాస్ట్ ఏంది? ప్రోడక్ట్ కాస్ట్ ఏంది? పీరియడ్ కాస్ట్ ఏంది? ఏమైంది? ప్రాబ్లం ఏమన్నా? ఓకే ప్రోడక్ట్ కాస్ట్ ఏంటి? మన ప్రోడక్ట్ కోసం పర్టికులర్గా టేబుల్ తయారు చేస్తున్నాం. ఈ టేబుల్ కోసం డైరెక్ట్గా ఇంక్లూడ్ అయ్యే కాస్ట్లన్నీ వచ్చేది కాస్ట్ని ఏమంటాం? ప్రోడక్ట్ కాస్ట్ అంటాం. అలా కాకుండా ఇండైరెక్ట్గా ఎఫెక్ట్ వస్తాయి. ఇండైరెక్ట్గా అంటే రెంట్, శాలరీసు, ఇలా అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంటు, బిల్లింగ్ డిపార్ట్మెంటు, సెల్లింగ్ డిపార్ట్మెంటు, అడ్వర్టైజ్మెంట్ డిపార్ట్మెంట్, ఇవన్నీ వచ్చేసరికి పీరియడ్ కాస్ట్ అంటాం. ఎందుకు? ఇవి మనం డైరెక్ట్గా ప్రోడక్ట్ కోసం అయితే యూజ్ చేయట్లా, కానీ ఇంపాక్ట్ అనేది దేని మీద ఉంటుంది? ప్రోడక్ట్ మీద ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ రెంట్ ఉంది. రెంట్ అనేది నేను మంత్లీ ఒక పీరియాడికల్గా పేమెంట్ చేస్తాను, అంతేనా? లేకపోతే డైరెక్ట్గా ఇప్పుడు ఒక 10,000 ఇచ్చి, రేపు ఇచ్చి, మళ్ళీ ఎల్లుండి ఇచ్చి అట్లా ఏమి ఇవ్వను కదా. ఎలా ఇస్తాం? ఒక పర్టికులర్ పీరియడ్గా మనం రెంట్ కానీ శాలరీస్ కానీ పే చేస్తాం. కానీ ప్రోడక్ట్ ఖర్చు పెట్టేటప్పుడు అలా పీరియాడికల్గా ఏమైనా ఖర్చు పెడతామా? ఇప్పుడు ఆ ప్రోడక్ట్ తయారు చేసే ఆ టైంలో ఎంత కావాలో అంత ఖర్చు పెట్టాలి. అంతేగాని మనం ఇప్పుడు తయారు చేస్తుంటే నెక్స్ట్ మంత్ నాకు 1వ తారీఖు వస్తుంది, 1వ తారీఖు ఇస్తానంటే కుదరదు కదా. సెట్ అవుతుంది అట్లా. సో అంటే డైరెక్ట్గా ప్రోడక్ట్ కోసం, ఆ టేబుల్ కోసం నేను రా మెటీరియల్ ఖర్చు పెడుతున్నా, లేదు నెయిల్స్ ఖర్చు పెడుతున్నా, వుడ్ ఖర్చు పెడుతున్నా, ఇట్లా డైరెక్ట్గా ఆ ప్రోడక్ట్ మీద ఇంకర్ అయ్యే కాస్ట్లు అన్నిటినీ మనం ప్రోడక్ట్ కాస్ట్ అంటాం. అలా కాకుండా పీరియాడికల్గా రెంట్, శాలరీసు, ఇట్లా ఇవన్నీ కూడా మనం పీరియడ్ కాస్ట్ అంటాం. సో ఎగ్జాంపుల్ చూడండి. మెటీరియల్ మనం ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాం? ఇక్కడ 100 యూనిట్స్.
మెటీరియల్ కాస్ట్ అంటే రా మెటీరియల్స్ మన ఎగ్జాంపుల్ ఏం చెప్పుకున్నాం, వుడ్ చెప్పుకున్నాం, ఐరన్ చెప్పుకున్నాం, ఇట్లా. సో 8000 బై ఎన్ని యూనిట్స్, 100 యూనిట్స్ అంటే పర్ యూనిట్కి ఎంత అవుతుంది, 80, రైట్. లేబర్, ఏ లేబర్ అంటే అసలు ఎవరు, ఏ లేబర్, ఆఫీస్లో పనిచేసే లేబరా, ఫ్యాక్టరీలో ఎవరైతే ఈ వుడ్ ఈ టేబుల్ని మేక్ చేయడానికి ఉంటారో ఆ లేబర్. ఎంత కాస్ట్, 60 పర్ యూనిట్కి, అంతేగా. అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్, మనం అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ని బై యూనిట్స్ కింద చేయలేము, ఓకేనా. నెక్స్ట్ సెల్లింగ్ ఎక్స్పెన్సెస్, సెల్లింగ్ అండ్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇవి కూడా మనం పర్ యూనిట్ కింద క్యాలిక్యులేట్ చేయం, టోటల్ కింద క్యాలిక్యులేట్ చేసుకుందాం. టోటల్ కాస్ట్ 100 యూనిట్స్కి టోటల్ కాస్ట్ ఎంత అవుతుంది ఇప్పుడు, 6 + 8 + 6 + 5 + 7, 26, రైట్, 26. ఇక్కడ చూడండి, సేల్స్ ఎన్ని యూనిట్స్ సేల్ చేస్తున్నాం మనం, 60 యూనిట్స్ సేల్ చేస్తున్నాం. 60 యూనిట్స్కి ఇక్కడ 60 యూనిట్స్లో ఏమేమి కాస్ట్లు ఇంకర్ అవుతాయి, ఇక్కడ ఇది మేజర్ టాపిక్, మేజర్ పాయింట్. 60 యూనిట్స్కి ఇది ఎక్స్పైర్డ్ కాస్ట్, సేల్స్ అంటే ఎక్స్పైర్డేగా, ఎక్స్పైర్డ్ కాస్ట్కి ఏమేమి కాస్ట్లు ఇంకర్ అవుతాయి, మెటీరియల్ కాస్ట్ ఇంక్లూడ్ అవుతుందా, లేబర్ కాస్ట్ ఈ 140 అనేది ఇంక్లూడ్ అవుతుంది. సో 60 × 140 ఇంక్లూడ్ అయింది, ఎంత అవుతుంది, 14/6 8,400. ఇక్కడ 40 యూనిట్స్కి 40 × 140, రైట్, అంతేనా. ఇప్పుడు చెప్పండి, 8,400 అయింది, ఇంతేనా కాస్ట్. ఎట్లా వేయాలి, 60K వేయాలా, లేకపోతే 60 యూనిట్సే సేల్ చేస్తున్నాక 60K వేయాలా, లేకపోతే 40K వేయాలా, లేకపోతే టోటల్ తీసుకురావాలా, లేకపోతే బై అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ అని చెప్పి దాన్ని కూడా యూనిట్స్ వైజ్గా సపరేట్ చేయాలా, టోటల్ వేసేయాలా, ఎందుకు టోటల్ వేస్తే నాకు అది టోటల్ 100 యూనిట్స్ కదా కాస్ట్, అది నేను టోటల్ వేసేస్తే ఎట్లా వేయొచ్చా, చెప్పండి, పర్లేదు చెప్పండి, మీరు ఏదనుకుంటే అదే చెప్పండి, ఏం కాదు, తెలుసుకుందాం. మీరు నాకు నేర్పండి, నేను మీకు నేర్పిస్తాను. సో ఇక్కడ మనం 60 యూనిట్స్ సేల్ చేస్తున్నాం, కానీ కాస్ట్ అనేది ఎప్పుడు ఇన్కర్ అయింది, నేను ఎప్పుడైతే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నానో ఆ మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు ఆ కాస్ట్ అనేది ఇంకర్ అయింది ఇక్కడ, అంతే కదా. 500 అనేది ఎప్పుడు ఇంకర్ అయింది, వెన్ ఐ మ్యానుఫ్యాక్చర్ ద ప్రోడక్ట్, ఆ రోజే నేను అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ అనేది స్పెండ్ చేసేసాను, ఒక ఆఫీస్ బిల్డ్ చేసేసాను, ఆఫీసులో స్టాఫ్ని పెట్టాను, బిల్డింగ్ డిపార్ట్మెంట్, పర్చేస్ డిపార్ట్మెంట్. వెన్ ఐ స్టార్ట్ ద ప్రోడక్ట్, ఇన్ దట్ టైమ్ ఓన్లీ I established it, I incurred that cost. సెల్లింగ్ 60 యూనిట్స్ ఎప్పుడైతే సేల్ చేస్తున్నానో దానికంటే ముందే సెల్లింగ్ డిపార్ట్మెంట్ కూడా యాక్టివ్లో ఉన్నట్టే కదా, దాని మీద కూడా నేను ఆల్రెడీ స్పెండ్ చేసేసాను. హౌ మచ్, ఎంత అవుతుంది, 20,000. బట్ మన సెల్లింగ్ కాస్ట్ ఎంత, సెల్లింగ్ ప్రైస్ ఎంత, సేల్స్ ఎంత, లాస్ 400 లాస్ అయింది. అలా అని చెప్పి మనం చేసిన రాంగా, క్యాలిక్యులేషన్ ఏమైనా రాంగ్ ఏం కాదు. అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ కానీ సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ కానీ వీటిని పీరియడ్ కాస్ట్ అంటాం. పీరియడ్ కాస్ట్లు అనేది ఎప్పుడైనా సరే ఎక్స్పైర్డ్ కాస్ట్, ఆల్వేస్ పీరియడ్ కాస్ట్ అనేది ఎక్స్పైర్డ్ కాస్ట్. అన్ఎక్స్పైర్డ్ కాస్ట్ ఓన్లీ ప్రొడక్ట్ కాస్ట్ వస్తాయి. ప్రొడక్ట్ కాస్ట్లు ఎక్స్పైరీలో వస్తుంది, అన్ఎక్స్పైరీలో వస్తుంది. సో ఆ టాపిక్ని ఈ టాపిక్ని మనం ఇక్కడ మ్యాచ్ చేసుకున్నాం, ఓకేనా. ఒకసారి ఈ ఎగ్జాంపుల్ కూడా నోట్ చేసుకోండి, ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి. ఆన్లైన్ వాళ్ళు కూడా ఒకసారి నోట్ చేసుకోండి అమ్మా.
ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి. ఆన్లైన్ వాళ్ళు అర్థమైందా? ఒకసారి రెస్పాండ్ అవునమ్మా. అర్థమైందా? ఏమైనా డౌట్ ఉందా? కాన్సెప్ట్ కానీ ఎగ్జాంపుల్ కానీ మీకు ఏదైనా డౌట్ ఉంటే ఫ్రీగా అడగండి, నో ప్రాబ్లం. ఓకేనా? నేను ఉన్నది ఎక్స్ప్లెయిన్ చేయడానికే. ఒక వేలో అండర్స్టాండ్ అవ్వకపోతే ఇంకొక వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఆన్లైన్ ఒకసారి రియాక్ట్ అవ్వండి అమ్మా. ఓకే, ఒకసారి నోట్ చేసుకోండి. ఓకేనా? సరే మెటీరియల్లోకి వెళ్దామా? చూడండి ఒకసారి క్లాసిఫికేషన్స్ అని చెప్పి ఇందాక ఎక్స్పైర్ కాస్ట్ అయిపోయింది, అన్ఎక్స్పైర్ కాస్ట్ అయిపోయింది, ప్రోడక్ట్ కాస్ట్ అయిపోయింది, పీరియడ్ కాస్ట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్, అడ్మినిస్ట్రేషన్ కాస్ట్, సెల్లింగ్ కాస్ట్ చూద్దాం. సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కాస్ట్. వీటికంటే ముందు మనం ఈ పాయింట్స్ అనేది చూసుకుందాం ఒకసారి. అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఏమొస్తుంది? అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఒకసారి చూసుకోండి. ఇక్కడ ఆఫీస్ ఎక్స్పెన్సెస్. ఏం ఎక్స్పెన్సెస్? ఆఫీస్లో మనం ఇంకర్ అయ్యే కాస్ట్లన్నీ ఆఫీస్ ఎక్స్పెన్సెస్లో వస్తాయి. నెక్స్ట్ ఆఫీస్ రెంట్. రెంట్ అనేది నోట్ చేసుకోండి. ఇక్కడ రెంట్ అనేది ఆఫీస్కి పేమెంట్ చేస్తాం, ఫ్యాక్టరీకి పేమెంట్ చేస్తాం, ప్లస్ ఇంకా వేరే గోడౌన్ ఉంటే గోడౌన్కి రెంట్ పే చేస్తాం. ఇట్లా డిఫరెంట్గా రెంట్లనే ఉంటాయి. కానీ ఇక్కడ అడ్మినిస్ట్రేషన్లో వచ్చే రెంట్ ఏంటి? ఆఫీస్ కోసం మాత్రమే పే చేసే రెంట్ అనేది అడ్మినిస్ట్రేషన్ కింద, ఆ ఎక్స్పెన్సెస్ కింద ట్రీట్ చేసుకోవాలి. ఓకేనా? ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవుతారు, ఒకసారి నోట్ చేసుకోండి. ఏమైంది? డౌటా? అండ్ లీగల్ అండ్ అకౌంటింగ్. లీగల్ అంటే మన కంపెనీకి సంబంధించి లీగల్ అడ్వైజర్స్ ఉంటారు కదా, లా చేసేవాళ్ళు కానీ, నోటీసులు ఇచ్చేవాళ్ళు కానీ, మన బోర్డుకి సంబంధించిన రిజల్యూషన్స్ పాస్ చేసేవాళ్ళు, అలాంటి సంబంధించిన లీగల్ ఫీజెస్, ఇవన్నీ కూడా మనకి లీగల్ ఫీజెస్లో వస్తాయి. నెక్స్ట్ అకౌంటింగ్ అంటే అకౌంట్స్ డిపార్ట్మెంట్, బిల్లింగ్ డిపార్ట్మెంట్, కాస్టింగ్ డిపార్ట్మెంట్, సిఎంఏ, ఓకేనా, కాస్ట్ అకౌంటెంట్, వీళ్ళందరూ కూడా వచ్చేది లీగల్. అండ్ ఇక్కడ డిప్రిసియేషన్ అండ్ ఆఫీస్ ఎక్విప్మెంట్. ఆఫీస్లో అసలు ఏం ఎక్విప్మెంట్ ఉంటుంది? మనం చేస్తుందేమో వుడ్ తయారు చేస్తున్నాం, వుడ్ టేబుల్ తయారు చేస్తున్నాం. ఆఫీస్లో ఎక్విప్మెంట్ అంటున్నారు. ఏం ఎక్విప్మెంట్ ఉంటుంది? అర్థం కాల. ఏసీస్, ఓకే, కంప్యూటర్స్, ఓకే, ఇంకా ఫర్నిచర్ అండ్ ఫిక్చర్స్ ఇన్ ఆఫీస్, ఓకేనా, ఫ్యాక్టరీలో కాదు. ఇంకేమైనా ఉంటాయా? కంప్యూటర్స్ ఉంటాయి, ఫర్నిచర్ అండ్ ఫిక్చర్స్ ఉంటాయి, టేబుల్స్, అన్ని ఆఫీసులో యూస్ చేసే ప్రతి ఒక్క మెటీరియల్, వాటికి సంబంధించిన ఖర్చు ఎక్స్పెన్సెస్ అన్నీ మనం అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్లో ట్రీట్ చేసుకోవాలి. నెక్స్ట్ శాలరీస్ ఆఫ్ ఆఫీస్ స్టాఫ్. ఎవరికి? ఆఫీస్లో పనిచేసే స్టాఫ్కి. వుడ్ టేబుల్ తయారు చేస్తున్న అతనికి ఇచ్చే శాలరీని అది కూడా ఇక్కడ వేసేసా? ఓకే, రైట్. నెక్స్ట్ ఫ్యాక్టరీ. రా మెటీరియల్స్. ఏం చెప్పాను? రా మెటీరియల్స్ వుడ్డు, నెయిల్స్, పెయింట్,
చిన్న చిన్న డ్రిల్లింగ్ మిషనరీ అవి ఇవి యూస్ చేస్తారు కదా, స్మాల్ మిషనరీస్. ఓకే, రా మెటీరియల్, ఆ మిషనరీ అనేది సపరేట్, రా మెటీరియల్లో ఇంక్లూడ్ అవుతుంది. మెటీరియల్ అంటే మనం ప్రోడక్ట్ తయారు చేయడానికి యూస్ చేసే మెటీరియల్స్. ఓకే, వుడ్, ఐరన్, నెయిల్స్, పెయింట్స్, గమ్. ఓకేనా, ఇవన్నీ రా మెటీరియల్ కిందకి వస్తాయి. ఇవి ఎక్కడ వస్తున్నాయి? ఫ్యాక్టరీలో వస్తున్నాయి. ఇవన్నీ డైరెక్ట్గా ప్రోడక్ట్ మీద ఎఫెక్ట్ అవుతాయి, అవును కదా. అందుకని చెప్పి వీటిని డైరెక్ట్ కాస్ట్ అని కూడా అంటాం మనం. డైరెక్ట్ కాస్ట్ అని కూడా అంటాం, ప్రోడక్ట్ కాస్ట్ అని కూడా అంటాం. నెక్స్ట్ లేబర్. ఏ లేబరు? ఎవరైతే ఆ వుడ్ ఆ టేబుల్ మేక్ చేస్తున్నారో, మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారో ఆ లేబర్. ఓకే, నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్ హెడ్స్. ఓవర్ హెడ్స్ అంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, అంటే చిన్న చిన్నవి. అంటే మేజర్గా వుడ్ అనేది మేజర్గా టేబుల్ కోసం యూస్ చేస్తాం. అలా కాకుండా కొన్ని చిన్న చిన్న యూస్ చేస్తాం కదా, నెయిల్స్ యూస్ చేస్తున్నాం, చాలా చిన్న మెటీరియల్. సో అలాంటివి అన్నీ ఓవర్ హెడ్ కింద. లూబ్రికెంట్స్ వాడతాం, లేదంటే ఇప్పుడు టేబుల్ తయారు చేస్తున్నాం, ఆయిల్స్ కానీ వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ వుడ్ టేబుల్ తయారు చేయాలంటే లేబర్ కొంచెం ఆయిల్ యూస్ చేసి మెటీరియల్స్ ఎక్విప్మెంట్స్ని చేస్తారు కదా, షైన్ చేసుకుంటాడు. అట్లా యూస్ చేసే లూబ్రికెంట్స్ కానీ చిన్న చిన్న మెటీరియల్స్ అన్నీ ఓవర్ హెడ్ కిందకి వచ్చేస్తాయి మనకి. ఓకే, మళ్ళీ రెంట్ వచ్చింది ఇక్కడ కూడా. ఏ రెంట్ ఇది? ఫ్యాక్టరీ రెంట్. నెక్స్ట్ పవర్. ఏ పవర్? ఆఫీస్ పవర్. ఇక్కడ రాయచ్చా? ఫ్రైట్ ఇన్వర్డ్స్, ఇది మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్. ఫ్రైట్ ఇన్వర్డ్స్ అంటే ఏంది అసలుకి? ఫ్రైట్ అంటే తెలుసు మనకి, అంటే ట్రాన్స్పోర్ట్ వస్తుంది కదా మన దగ్గరికి, మెటీరియల్ వస్తుంది, మెటీరియల్ ట్రాన్స్పోర్ట్ మన దగ్గరికి రీచ్ అవుతుంది. ఈ ట్రాన్స్పోర్ట్కి సంబంధించి మనం పే చేసే ఛార్జెస్ ఫ్రైట్. ఓకే, ఇన్వర్డ్స్ అంటే మన దగ్గరికి వస్తుంది, మెటీరియల్ మనం రీచ్ అవుతుంది, మన దగ్గరికి వచ్చేటప్పుడు ఛార్జ్ చేసే ఫ్రైట్నేమో ఫ్రైట్ ఇన్వర్డ్స్ అంటున్నాం. మనం ప్రోడక్ట్ సేల్ చేసేటప్పుడు మన దగ్గర నుంచి ఫ్రైట్ వెళ్తుంది, మనం ఫ్రైట్ పే చేస్తాం. అప్పుడు ఫ్రైట్ పే చేస్తాం, ఇప్పుడు ఫ్రైట్ పే చేస్తాం, మనమే పే చేస్తాం రెండు. అదేమో అవుట్వర్డ్, ఎప్పుడు మనము సేల్ చేసినప్పుడు ప్రోడక్ట్ అనేది కస్టమర్కి వెళ్తుంది. అది ఫ్యాక్టరీలో ఇంక్లూడ్ చేయొచ్చా? ఫ్యాక్టరీ నుంచే వెళ్తుందిగా, ప్రోడక్ట్ తయారైందంతా ఫ్యాక్టరీలోనే, ఆ టేబుల్ డిస్పాచ్ చేస్తుంది కూడా ఫ్యాక్టరీలోనే. ఆ ఫ్రైట్ అవుట్సోర్స్ అనేది మనము ఫ్యాక్టరీలో రాసుకోవచ్చా? ఎందుకు? ఫ్యాక్టరీ నుంచే వెళ్తుందిగా, కంప్లీట్ అయిపోయిందా? అంటే ఈ ఫ్రైట్ ఇన్వర్డ్స్ అంటే మనం మెటీరియల్ రిసీవ్ అవుతుంది అంటే ఆ ఛార్జ్ అనేది ఆ టేబుల్కి సంబంధించి ఆ వుడ్కి సంబంధించిన ఛార్జ్ కాబట్టి మనం ఫ్రైట్ ఇన్వర్డ్స్లో రాసుకుంటున్నాం, మేము ఫ్యాక్టరీ కిందే రాసుకుంటాం, ఫ్యాక్టరీకే ఖర్చు. కానీ ఫ్రైట్ అవుట్వర్డ్స్ అంటే డైరెక్ట్గా దాని మీద ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా టేబుల్ మీద? ఆ కాస్ట్ అనేది లేదు, మనం సేల్ చేయడానికి యూస్ చేస్తున్నాం దాన్ని. సో ఫ్రైట్ అవుట్వర్డ్స్ అనేది మనం సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్లో రాసుకోవాలి, ఫ్యాక్టరీలో రాసుకోకూడదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, చాలా చోట్ల యూజ్ అయ్యింది ఫ్రైట్ ఇన్వర్డ్స్, ఫ్రైట్ అవుట్వర్డ్స్. నెక్స్ట్ అడ్వర్టైజ్మెంట్. నిన్న చెప్పాం కదా, నా ప్రోడక్ట్ని డెవలప్ చేసుకోవాలి, నాకు మంచి గుడ్ విల్ కావాలి నా ప్రోడక్ట్కి, డిఫరెంట్గా అడ్వర్టైజ్ చేసుకుంటున్నా. సో అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కిందకి కాల్ చేయదు. సేల్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్. సేల్స్ కమిషన్ ఏంటిది అసలు? కమిషన్ ఏంటి, సేల్స్ ఏంటి? సేల్ చేసేటప్పుడు మన ప్రోడక్ట్ ఫాస్ట్గా సేల్ అవ్వటం కోసం మనం కొంచెం కమిషన్ అనేది స్పెండ్ చేస్తుంటాం, ఏజెంట్స్కి కానివ్వండి, మీడియేటర్స్ కానివ్వండి, ఇట్లా ఎవరో ఒకరికి మనం సేల్స్ అనేది కమిషన్ అనేది చేస్తుంటాం. అలా ఇచ్చే కాస్ట్ కూడా సేల్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్. డిప్రిసియేషన్ ఆన్ సేల్స్ ట్రక్. ఏంటిది? ట్రక్ అంటున్నాడు. ట్రక్ అంటే ఒక వెహికల్, ఎక్కడ పడితే అక్కడ యూస్ చేస్తుంటారు కదా దాన్ని కూడా. ట్రక్ అన్నప్పుడు నా ఆఫీస్ కోసం యూస్ చేస్తాను, ఫ్యాక్టరీ కోసం యూస్ చేస్తాను, సేల్స్ కోసం యూస్ చేస్తాను, కానీ ఇక్కడ పర్టికులర్గా మెన్షన్ చేశాడు సేల్స్ ట్రక్. ఆ ప్రోడక్ట్ని ఇప్పుడు ఈ టేబుల్స్ రెడీ అయిన టేబుల్స్ని మన వెహికల్లోకి ఎక్కించి తీసుకెళ్ళి సేల్ చేయడానికి యూస్ చేస్తున్నాడు కాబట్టి దాని మీద ఛార్జ్ చేసే డిప్రిసియేషన్ అనేది సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్లో ఛార్జ్ చేస్తాం. బ్యాడ్ డెట్స్ ఏంటి అసలు? బ్యాడ్ డెట్స్ అంటే అర్థం కాదు, ఎవరైనా చెప్పరా? ఒకళ్ళు చెప్పండి. బ్యాడ్ డెట్స్
అసలు ఏంటి అసలు ఈ బ్యాడ్ ఏంటి, డేట్స్ ఏంటి, బ్యాడ్ డేట్స్ ఏంటి? నాకు కూడా చాలా కన్ఫ్యూజన్ ఉందబ్బా బ్యాడ్ డేట్స్ గురించి. ఎవరైనా చెప్పండి. చాలా అంటే చాలా కన్ఫ్యూజన్. అసలు ఏంటి బ్యాడ్ డేట్స్ అని ఎప్పుడు తలపట్టుకుంటుంటా ఆఫీసులో కూడా. అర్థం కొంచెం పెద్దగా చెప్పండి ఎవరో ఒకళ్ళు. సేల్ చేసామా, మనీ రికవరీ అవ్వట్లా. సేల్ చేస్తున్నాం, సెల్లర్స్ని ఏమంటాం మనం? మన అకౌంటింగ్ టెర్మినాలజీలో సెల్లర్స్ని మనం సేల్ చేసాం. ప్రోడక్ట్స్ని మన దగ్గర ఉన్న టేబుల్స్ని మనం సేల్ చేసేసాం, ఒక పర్టికులర్ కస్టమర్కి సేల్ చేసేసాం. మన అకౌంటింగ్ టెర్మినాలజీలో వాళ్ళని ఏమంటాం? డెటార్స్ అంటాం. ఈ డెటార్సు నాకు వీళ్ళు ఇంకా డబ్బులు ఇవ్వరు, నాకు ఇంకా డబ్బులు పే చేయరు. పే చేస్తే నేను సేల్ చేశాను, సేల్కి సంబంధించి డెటార్ బుక్ చేసుకున్నాను, డెటార్కి సంబంధించి అకౌంట్ క్లోజ్ చేసుకున్నాను. నా దగ్గర సేల్ అయిపోయింది. సేల్ అయిపోయినప్పుడు ఆటోమేటిక్ నేను ఏం ఎంట్రీ రాసుకుంటాను? క్యాష్ డెటార్ అకౌంట్, డెటార్ టు సేల్స్ రాసుకుంటాను. సేల్స్ తర్వాత క్యాష్ వచ్చినప్పుడు డెటాని డెబిట్ చేసుకొని క్యాష్ కింద రాసేసుకుంటాను. అకౌంట్ నల్లిఫై. ఇట్స్ గుడ్, ఏ ప్రాబ్లం లేదు నాకు. ఈ బ్యాడ్ డేట్స్ ఎక్కడ వస్తుంది మళ్ళీ? ఆ డెటార్ డబ్బులు ఇవ్వట్లేదు, నాకు పే చేయట్లేదు. పే చేస్తే బాగుంటుంది, పే చేయకపోతే నా బుక్స్లో ఎట్లా కనిపిస్తుంది? అదొక చూస్తున్న కానీ నుంచి ఇరిటేషన్ వస్తుంది. ఇది అంతే కదా, డబ్బులు ఇస్తే బాగుంటుంది. నేను సేల్ చేశాను కదా, నా ప్రోడక్ట్ తీసుకున్నాడు, ఇవ్వకపోతే నాకు ఇరిటేషన్ వస్తుంది కదా. సో వాళ్ళని బ్యాడ్ డేట్స్ అంటారు. డబ్బులు ఇవ్వరు, ఎగ్గొట్టేస్తున్నట్టు, అంటే ఐ మీన్ డ్యూస్ ఇంకా ఇవ్వరు. నెక్స్ట్ ఫ్రైట్ అవుట్వర్డ్స్ ఆల్రెడీ చెప్పేసుకున్నాం, రైట్? ఇక్కడ వరకు ఏమైనా డౌట్ ఉందమ్మా? క్లియరా? చెప్పండి అమ్మా. అవునమ్మా, అవును చెప్పండి. అవునమ్మా, అదేనమ్మా నేను చెప్తుంది. ఇప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ కానీ, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ కానీ మనం ఎప్పుడు స్పెండ్ చేసాము వీటిని? ప్రొడక్షన్ చేసేటప్పుడే, ప్రోడక్ట్ కోసము ప్రోడక్ట్ చేసిన రోజే మనం స్పెండ్ చేసేసాం, ఓకేనా? సో 100 యూనిట్స్కి ఖర్చు పెట్టేసాం కాబట్టి ఇంకా అది అంతే తీసుకోవాలి, మనం చేంజ్ చేయకూడదు. మన క్యాలిక్యులేషన్ ప్రకారం 60కి బై 60 చేయకూడదమ్మా ఇక్కడ వాటిని. ఎందుకంటే ఆ కాస్ట్ అనేది ఆల్రెడీ ఎక్స్పైర్ అయిపోయిన కాస్ట్. సో అన్ఎక్స్పైర్డ్ కాస్ట్ అంటే ఓన్లీ మనకి 5600 వస్తుంది, ఓకేనా? ఇంకేమైనా డౌట్ ఉందా? అంటే అది ప్రోడక్ట్ చేస్తున్నప్పుడే మనం 100 యూనిట్స్కి స్పెండ్ చేసాం కాబట్టి, సో అందుకని చెప్పి టోటల్గా ఎక్స్పైర్ కింద 60 యూనిట్స్ రాసినప్పుడే రాసేసుకోవాలి. అందుకనే మనకు లాస్ వచ్చింది. మీరు అడిగినట్టు 60 యూనిట్స్కి రాసుకుంటే మనకు ప్రాఫిట్ వస్తుంది. ప్రాఫిట్ లాస్ అనేది ముఖ్యం కాదు, అక్కడ ఏంటంటే ప్రోడక్టా పీరియాడికల్ అనేది చూసుకోవాలి మీరు. ఇందాక చెప్పాను కదా ప్రోడక్ట్ కాస్ట్, పీరియడ్ కాస్ట్ అని. ఈ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్, సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ అనేది పీరియడ్ కాస్ట్. పీరియడ్ కాస్ట్ అన్నప్పుడు మనం పీరియడ్ కాస్ట్ అనేది ఆల్వేస్ ఎక్స్పైర్డ్ కాస్ట్ కింద ట్రీట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 40 యూనిట్స్ సేల్ చేసినా కూడా మొత్తం టోటల్గా రాసేసుకోవాల్సింది ఇక్కడ. అర్థమైందమ్మా? డౌట్ క్లియరా? ఓకే, థ్యాంక్ యూ. మీకేమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఏం లేవా? చెప్పండి, పర్లేదు. ఆకలి అవుతుందా? రైట్. మా స్క్రీన్ షేర్ చేస్తున్నానమ్మా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి అమ్మా. స్క్రీన్ స్టాప్ చేస్తున్నాను. ఆన్లైన్ అందరు క్లియర్ అమ్మా? దిస్ డెట్ విల్ నెవర్ రికవర్.